మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసర్లపల్లి జయచంద్రారెడ్డి గారి పుట్టినరోజు. అటు జయచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే. ముందుగా మీకు సుమన్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మీరు మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గతంలో జరిగిన పుట్టినరోజుకి ఈ పుట్టినరోజుకి తేడా ఏమంటే ఏం చెప్తారు? పుట్టినరోజు నేను జరుపుకోలే. యాక్చువల్గా మన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా దీన్ని ఇంత ఘనంగా చేయడానికైతే మల్లికార్జున నాయుడు అన్న చాలా నేను అవసరం అన్నా ఏదో నలుగురికి మనం ఏదన్నా అన్నదానం ఇట్లా చేస్తే సరిపోతుంది కదా, లేదా అనాథ శరణాలయంలో చేస్తే సరిపోతుంది కదా అని అన్న పట్టుబట్టి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదు, నువ్వు ఖచ్చితంగా దీన్ని చేసుకొని తీరాలని చెప్పి పట్టుబట్టి నన్ను ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసినాడు. అన్నకు చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అన్న. మీడియా పరంగా ఇంకా ఒకటి, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. ముఖ్యంగా మీరు అన్నట్లు ప్రభుత్వం ఏర్పడినాకనా ప్రభుత్వం లేకపోయినా కూడా మా వాళ్ళు బర్త్డే ఇంకా ఇట్లనే చేసుకున్నాం. అంత కార్యకర్తలు ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొందరు స్వార్థపరులు పార్టీలో ఎదిగి పార్టీ వాళ్ళని పదవులు ఇచ్చి టికెట్లు ఇచ్చి పదవులు ఇస్తే పార్టీనే వెన్నుపోటు పొడిచినారు. దానివల్ల మనం ఓడిపోవడం జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కానీ ప్రజలతో మనం ఓడిపోలే. ప్రజలతో గెలిచినాం. కొందరు నాయకులు చేసిన కుయుక్తులు, అది కూడా మన పార్టీలో, మన పార్టీ అన్నం పెట్టి పోషించిన, మన పార్టీ పదవులు ఇచ్చి పోషించిన కొందరు నాయకుల వల్ల ఓడిపోవడం జరిగింది. అది కూడా దొంగోట్లు సహకరించిన వాళ్ళు. ప్రజలు మనకే ఓట్లు వేసినారు. తంబళ్లపల్లి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అడ్డానే, ఈ రోజైనా రేపైనా ఎప్పుడు కూడా ఇది అడ్డానే. మేము ఓడినా గెలిచినా జనాల్లో ఉంటామని అబద్ధం చెప్పినాం. అదే జనాల్లో ఈరోజు కాదు, మా భగవంతుడు నాకు ఎంతవరకు ఆశీర్వాదించి నా ఆయుష్ ఇస్తాడో అంతవరకు వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా వైకాపాకు చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ అభివృద్ధికి ఎట్లా మీరు మీ పార్టీ అధిష్టానంతో ఎట్లా కన్విన్స్ చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా నిధులు తెస్తారు, ఏ రకంగా అభివృద్ధి చేస్తారంటే? ఇప్పుడు ఒకటేనా, గెలుపోవటంలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం మన అధికారంలో ఉంది, లేకపోతే మీరు అన్నది కరెక్టే. ఇక్కడ గెలిచింది తంబళ్లపల్లిలో గెలిచింది వైసీపీ, అది దొంగోట్లతో గెలిచింది తప్ప ప్రజల ఓట్లతో కాదు. రెండోది, అది పూర్తిగా మా అధిష్టానానికి వివరించడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఓటమి చెందినాము అనేది మా అధిష్టానం కూడా పరిశీలన చేసింది. దీంతోపాటు నేను ఆ రోజే మీ సుమన్ టీవీలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు సీట్ రాకముందే మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా మీ సుమన్ టీవీనే. మీ సుమన్ టీవీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆ రోజే మీకు చెప్పినాను, ఓడినా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కలగదని. ఈరోజు కూడా మీరు మా ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల కాలంలోనే దాదాపు తంబళ్లపల్లి నియోజకవర్గంకు గెలిచిన ఎమ్మెల్యేలతో ఈక్వల్గా, వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఫండ్స్ తీసుకురావడం జరిగింది. దానికి మా దగ్గర ఉన్న బలం మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధిని ఆకాంక్షించే మనిషి. దాంతోపాటు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎప్పుడు ఏది తీసుకోపోయినా, ఏ ప్రపోజల్ తీసుకోపోయినా నాకు ఇది ఓడిపోయింది కదా తంబళ్లపల్లి, దీంతో మనకేం పని అని కాకుండా ఇంత పట్టుబట్టి వస్తా అన్నాడు, కావాల్సిన అభివృద్ధి మనం చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసి ఎన్ఆర్జీఎస్సీ ఫండ్స్ కానీ, ఈ డిస్ట్రిక్ట్ ఫండ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లోన మనకు మొదటి స్థానం ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న అభిమానంతో, వాళ్ళు ఇస్తున్న ఆ చనువుతోటి నేను తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నాను తప్ప దీంట్లో వేరే ఏమి లేదు. నేను ఇటీవల జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజును ఒక ఇంటర్వ్యూలో సందర్భంగా ఈ పడమటి మండలాల్లో ఈ మదనపల్లి కానీ, తంబళ్లపల్లి కానీ, రాయచోటి కానీ,
రాజంపేట కానీ చాలా చోట్ల నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందులో భాగంగా తంబలపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా ఉన్నాయి. ఇక సర్దుబాటు అయింది అన్నారు. ఇంతకు తంబలపల్లి నియోజకవర్గంలో నేతల మధ్య ఉన్న విభేదాలు సర్దుబాటు అయ్యాయి. ఒకటేనా నిజమైన తమ్మలపల్లిలో నిజమైన టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా భేదాభిప్రాయాలు లేవు. ఏదో అవసరం కోసం పార్టీలోకి వచ్చి పార్టీలో అభివృద్ధి చెంది పక్కకు పోయిన వాళ్ళు చేసిన కొన్ని కుయుక్తులతో పక్కన ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా నిజమైన కార్యకర్తలు కానీ నిజమైన పార్టీ అభిమానులు కానీ ఏ ఒక్కరు కూడా పక్కకు పోలేదన్న. మాకైతే భేదాభిప్రాయాలు లేవు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొన్ని వేల మంది అభిమానిస్తున్నారు. ఈ కార్యకర్తల కోసం కానీ లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ కార్యకర్తలకు ఏం చేస్తారు, నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనా మనకు కావాల్సింది మనం ఫస్ట్ కాపాడుకోవాల్సింది మన కార్యకర్తను కాపాడుకోవాలా. కార్యకర్తను కాపాడుకోవడానికి మన సంక్షేమ పథకాలు ఏదైతే మన ప్రభుత్వం నుంచి వస్తున్నాయో వాటన్నిటిలోనే ఖచ్చితంగా నేను పెద్దపీట మన కార్యకర్తలకు వేస్తాము. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా చూస్తాం. దాంట్లో ఎటువంటి ఇది ఉండదు. రెండోది మా దగ్గర ఉన్నది ఒకటే, ఇంతమంది ఈరోజు మీరు వస్తున్నారు అభిమానిస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం, నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. వాళ్ళు నన్ను అభిమానించడం, నేనేం చేస్తానా నేనేం చేయాలని రోజు కూడా నాకు కూడా భయం వేస్తుంది వాళ్ళ అభిమానం చూస్తా అంటే. దానికి తోడుగానే నేను కూడా ప్రతి ఊర్లో కూడా ఏ పంచాయతీ కావచ్చు, ఏ పల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక పదవులు వచ్చినా, లోన్లు వచ్చినా, వర్కులు వచ్చినా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఆ పల్లెలో సంబంధించిన అందరూ కూర్చొని ఒక కుటుంబం కాబట్టి మాది తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. అందరూ కూర్చొని చర్చించుకొని ఎవరు ఈ పని చేయాలా, ఎవరి పని చేసుకొని పోతున్నాం కాబట్టి ఒకరికొకరు కలిసికట్టుగా ఉండమన్నా. ఇదంతా నా కుటుంబం మాత్రమే వీటికి వచ్చింది, అంత తప్ప ఇంకేం లేదు. ఓకే, తంబలపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలంతా ఏకంగానే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటానని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు.